హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. మనం సోడి జావా కొంచెం హెల్దీగా కొంచెం టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. నేను ఇదిగో బౌల్ తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్కి 2 స్పూన్లు సోడిపిండి వేస్తానండి. 2 గ్లాసుల వాటర్కి ఇదిగో 1 స్పూన్ ఫుల్గా, ఇంకో స్పూన్ ఫుల్గా 2 స్పూన్లు వాటర్ వేసి 2 స్పూన్లు పిండి వేసిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసి దీన్ని ఇలా కలపాలండి, ఉండలు లేకుండా. 2 స్పూన్లు పిండి వేసిన తర్వాత దీన్ని ఉండలు లేకుండా మనం చన్నీళ్ళు వేసుకుని ఈ విధంగా కలపాలండి. ఓకే, ఇది ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం వాటర్ స్టవ్ మీద పెడదాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి మనము వాటర్ స్టవ్ మీద పెడదాము. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్లో కలుపుకున్న ఈ సోడిపిండి ఏదైతే ఉందో ఈ వాటర్లో కలుపుతామండి. తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలుపుతాము, దానివల్ల టేస్ట్కి తర్వాత హెల్త్కి మంచిదన్నమాట. ఇదిగోండి, వాటర్ ఈ విధంగా మరిగింది కదా, తిరగబడ్డాయి నీళ్ళు. ఇప్పుడు మనం పిండి యాడ్ చేద్దాము. పిండి ఒకసారి ఇలా కలుపుకోండి, మరలాను ఇలా కలపాలి, అడుగు ఉండిపోతుంది, వాటర్ పైకి తేలుతుంది. కాబట్టి ఒకసారి పిండి ఇలా కలిపిన తర్వాత ఇందులో యాడ్ చేస్తూ కలపాలండి. కలుపుతూ ఉండాలి, ఉండకట్టేస్తుంది, అందువల్ల కలుపుతూ ఉండాలి. ఇదిగో ఈ గిన్నెలో కూడా అడుగున పిండి ఉందని కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో వేసాను. ఇది ఇలాగ ఒక 1 మినిట్ ఇలా అంటే పిండి అందులో కలిసిపోతుందండి. తర్వాత మరుగుతుంది కూడా, తిరగబడుతుంది. మరిగిన తర్వాత మనం ఆఫ్ చేసి చల్లారనిచ్చి కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందులో కలుపుతామండి. కొంచెం ఇలాగ మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి మనం దీన్ని చల్లారనిద్దామండి. చల్లారితే అప్పుడు మరికొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలుపుతాం. ఇదిగోండి, 1 మినిట్ మరిగిపోయి బాయిల్ అయిపోయింది మన సోడి జావా. ఇప్పుడు స్టవ్ ఆపేయడమేనండి, దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదిగోండి, చల్లారిద్ది ఇప్పుడు మన సోడి జావా. ఇందులో నేను ఒక చిన్న గ్లాసు పెరుగు వేస్తున్నానండి, ఒక చిన్న గ్లాసుడు. ఆ తర్వాత ఏమో నిమ్మరసం వేస్తున్నాను, కొద్దిగా అంటే 1 స్పూను, 1 స్పూన్ అంతా నిమ్మరసం వేసాను. ఓకే, ఇప్పుడేమో కొరియాండర్ లీవ్స్ వేస్తున్నాను. ఇదిగోండి కొత్తిమీర. తర్వాత ఏమో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. దీనికి 2 గ్లాసులు వాటర్ కదండి, ఇదిగో పావు టీ స్పూన్ వేసాను. 2 గ్లాసుల వాటర్కి ఒక చిన్న గ్లాసుడు పెరుగు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను నిమ్మరసం వేసాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసాను. అయితే ఇప్పుడు ఇందులో పల్లీలు రాత్రి నానబెట్టానండి, నైట్ నానబెట్టి మార్నింగ్ ఉడకబెట్టాను. ఇది ఇందులో వేస్తున్నాను. మనం ఈ సోడి జావని తింటూ తాగాలన్నమాట, తింటూ తాగుతూ ఎంజాయ్ చేయాలి. మనం ఈ పల్లీలు వేరుశనగ గుళ్ళు వేసుకోవడం వల్ల ప్రోటీన్ వస్తుంది. సోడిపిండిలో ఆల్రెడీ కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది మనం కొరియాండర్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది. మరి నిమ్మరసం యాడ్ చేస్తాం కాబట్టి విటమిన్ సి వస్తుంది. కాబట్టి అందరూ తినొచ్చండి, పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఈ సోడి జావని తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చండి. షుగర్ పేషెంట్లకి అయితే మంచి అద్భుతమైన రెమెడీ అన్నమాట. ఇది మంచి హెల్దీ ఫుడ్. ఇదిగో పైన ఈ విధంగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసి ఈ విధంగా పైన మళ్ళీ మనం వేయాలండి పల్లీలు. తర్వాత స్పూన్ పెట్టేసి ఇచ్చేసి స్పూన్తో తింటూ తాగుతూ ఎంజాయ్ చేయమని చెప్పాలి. ఇది చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పాలండి, ఎందుకంటే పల్లీలు ఉన్నాయి, ప్రోటీను, ఫైబరు, కాల్షియము, విటమిన్ సి మొత్తం ఆల్ ఇన్ వన్ ఒకే దాంట్లో వచ్చేసాయి. కాబట్టి ఇది మీకు నచ్చితే మీరు ఉపయోగించుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్